ఎట్లా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు పల్లెరు ఛానల్. మై నేమ్ ఇస్ నిత్య. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదా. ఈరోజు అయితే నాకు ఆకులుగా ఉంది. ఇప్పుడు అయితే మనం గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. నాకు చాలా అంటే ఇష్టం గోబీ ఫ్రైడ్ రైస్. బాయ్ కమాన్. వంటగదిలోకి వచ్చేసామండి. గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. వేడి నీళ్ళు పెట్టుకుందాం. కాగేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. ఇదండి సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళు బాగా కాగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన నింపుకుందామండి. గోబీ వేసుకుందాం. ఎందుకంటే గోబీ వేసుకోవాల్సింది దీంట్లో ఉండే డస్ట్, దీంట్లో ఉండే పురుగులన్నీ చచ్చిపోతాయి, డస్ట్ పోతుందండి. బాగా మిక్సింగ్ చేసుకుందాం. బాగా కడిగేసుకుందాం. గోబీలంతా ఒక దాంట్లోకి వేసుకుందాం, ఒక బౌల్లోకి. డస్ట్ అంతా పోయి చూడండి. ఇట్లా కడుక్కోపోతే డస్ట్ అంతా గోబీలో ఉంటుంది. ఇట్లాగా కడుక్కోవాలండి. కార్న్ పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేసుకున్నామండి. మైదా 1 స్పూన్ అండి. ఫుడ్ కలర్ అండి. సాల్ట్ అండి. బాగా మిక్సింగ్ చేసుకుందామండి. వాటర్ పోసుకొని మిక్సింగ్ చేసుకోవాలండి. బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి వేసుకొని బాండిల్ పొయ్యి పెట్టుకుందాం. ఆయిల్ కాగబెట్టుకుందామండి. గోబీ బాగా కలిపేసుకున్నాం కదా. Received 45 rupees on Paytm. అవతల సైడ్ కాగిపోయింది. ఇప్పుడు ఈటలు తిప్పుకుందామండి. బాగా వేగిపోయాయండి. పక్కన తీసి పెట్టుకుందామండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు గార్నిష్ చేసుకున్నామండి. కరివేపాకు తీసి గోబీ పైన వేసుకున్నామండి. ఫ్రైడ్ రైస్కి క్యారెట్ ముందుగా వేయించుకుందాం. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా ఇది కాగాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. క్యారెట్ బాగా వేగిపోయింది. గోబీ వేసుకుందామండి. బాగా కలుపుకుందామండి. తర్వాత రైస్ వేసుకోవాలండి. బాగా కలుపుకుందామండి. కారం, గరం మసాలా వేసుకొని సాల్ట్ వేసుకున్నాం.
ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. బాగా కలుపుతున్నామండి. వెనిగర్ పోస్తున్నామండి. కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి.